వారణాసి కాశీ వైభవం. కాశీ వైభవాన్ని పూర్తిగా తెలపడం దేవతలకు కూడా సాధ్యం కాదు. సముద్రం నుండి నీటి బిందువు లాంటి సంక్షిప్త సమాచారం. కాశీ పట్టణం గొడుగు లాంటి పంచక్రోశాల పరిధిలో ఏర్పడ్డ భూభాగం. ఇది లింగం లాంటి పరమేశ్వర స్వరూపం కలిగి ధనుస్కారంలో ఉంటుంది. కాశీ బ్రహ్మదేవుని సృష్టిలోనిది కాదు. విష్ణుమూర్తి హృదయం నుండి వెలువడి సృష్టి ఆరంభంలో శివుడు నిర్మించుకున్న ప్రత్యేక స్థలం. ప్రపంచానికి ఆధ్యాత్మిక రాజధాని, ప్రపంచ సాంస్కృతిక నగరం, స్వయంగా శివుడు నివాసనముండే నగరం. ప్రళయకాలంలో మునుగని అతి ప్రాచీన పట్టణం. శివుడు ప్రళయకాలంలో తన త్రిశూలంతో కాశీని పైకెత్తి కాపాడుతాడు. కాశీ భూమిపైన సప్త మోక్ష ద్వారాల్లో ఒకటి. కాశీ 12 జ్యోతిర్లింగాల్లో కెల్లా శ్రేష్టమైనది. 14 భువన భాండాలలో విశేషమైన స్థలం ఇది. కాశీలో గంగా స్నానం, బిందు మాధవ దర్శనం అనంతరం మొదట డిండి వినాయకుడు, విశ్వనాథుడు, విశాలాక్షి, కాలభైరవ దర్శనం అతి ముఖ్యం. ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప క్షేత్రపాలకుడు భైరవుడు జీవిని కాశీలోనికి అనుమతించడు. కాశీలో మరణించిన వారికి యమబాధ, పునర్జన్మ ఉండదు. కాశీ ప్రవేశించిన జీవి యొక్క చిత్రగుప్తుని నుండి మాయమై కాలభైరవుని వద్దకు చేరుతుంది. డిండి గణపతి. కాలభైరవుడు పరిశీలించి యమయాతన కంటే 32 రెట్లు అధిక శిక్షలు విధించి మరుజన్మ లేకుండా చేస్తాడు. కాబట్టే కాశీలో కాలభైరవ దర్శనం తర్వాత పూజారులు వీపుపై కర్రతో కొట్టి దర్శించిన వారు కాశీ దాటి వెళ్ళిపోయిన పాపాలు అంటకుండా రక్ష నల్లని కాశీ దారం కడతారు. కాశీవాసం చేసేవారికి సమస్త యాగాలు, తపస్సులు చేసిన పుణ్యంతో పాటు అన్ని చక్రాలు ఉత్తేజితమైపోతాయి. కాశీలో మరణించిన ప్రతి జీవికి శివుడు దర్శనమిచ్చి వారి కుడి చెవిలో తారక మంత్రం పలికి మోక్షం ప్రసాదిస్తాడు. అందుకే కాశ్యంతు మరణాన్ ముక్తిని అని శాస్త్రవచనం. కాబట్టే చివరి జీవితం చాలా మంది కాశీలో గడుపుతారు. మరణించిన వారి అస్థికలు కాశీ గంగలో కలిపితే గతించిన వారు మళ్ళీ కాశీలో జన్మించి స్వయంగా విశ్వనాథునిచే ఉద్ధరింపబడతారని నమ్మకం. గోముఖం నుండి బయలుదేరే గంగమ్మ విచిత్రంగా దారి మళ్ళీ దక్షిణ దిశగా ప్రవహించి ధనుసాకారపు కాశీ పట్టణాన్ని చుట్టి తిరిగి తన దారిలో ప్రవహిస్తుంది. ఎంత కరువు వచ్చినా గంగమ్మ కాశీ ఘాట్లను వదిలి దూరం జరగలేదు. శివుని కాశీలో కొన్ని వింతలు. కాశీలో గ్రద్దలు ఎగరవు, గోవులు పొడవవు, బల్లులు అరవవు, శవాలు వాసన పట్టవు. కాశీలో మరణించిన ప్రతి జీవి కుడి చెవి పైకి లేచి ఉంటుంది. కాశీలో మందిరం చుట్టూ అనేక చిన్న తోవ సందులు కలిగి అట్టి సందులు అనేక వలయాకారాల్లో చుట్టినట్టు ఉండి ఒక పద్మవ్యూహంలాగా కొత్త వారికి జాడ దొరకకుండా ఉంటుంది. కానీ పూర్వం ఇక్కడ అనేక సుందరవానలు పూల చెట్ల మధ్య ఉన్న మందిరాన్ని విదేశీ దండయాత్రికుల దాడుల నుండి కాపాడుకోవడానికి ప్రజలంతా గుడి చుట్టూ పెద్ద పెద్ద బంగళాలు కట్టి శత్రు సైనికులకు దారి లేకుండా చేసినారు. అనేక దేశాల నుండి పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు వచ్చి కాశీలో అనేక రీఛార్జులు జరిపి ఆశ్చర్యపోయారు. అసలు ఈ కాస్మోస్ ఎక్కడి నుండి వస్తున్నాయి? అప్పటి పూర్వీకులు శక్తి చలనం ఉన్న చోటల్లా మందిరాలు నిర్మించారు. అంత పరిజ్ఞానం ఆ రోజుల్లో వారికి ఎక్కడిది అని ఆశ్చర్యానికి గురైనారు. కాశీ విశ్వేశ్వరునికి శవభస్మ లేపనంతో పూజ ప్రారంభిస్తారు. కాశీలోని పారన్న భుక్తేశ్వరుణ్ణి దర్శిస్తే జీవికి పరుల అన్నం తిన్న రుణం నుండి ముక్తి లభిస్తుంది. కాశీ క్షేత్రంలో పుణ్యం చేస్తే 1,000,000 రెట్ల ఫలితం ఉంటుంది. పాపం చేసిన 1,000,000 రెట్ల పాపం అంటుతుంది. విశ్వనాథుణ్ణి అభిషేకించిన తర్వాత చేతి రేఖలు మారిపోతాయి.
ఇక్కడి శక్తిపీఠం విశాలాక్షి అమ్మవారు జగత్ అంతటికి అన్నం పెట్టే అన్నపూర్ణ దేవి నివాస స్థలం కాశీ. ప్రపంచంలోని అన్ని భాషలకు తల్లి అయిన అతి ప్రాచీన సంస్కృత పీఠం కాశీలోనే ఉన్నది. కాశీలో గంగమ్మ తీరాన 84 ఘాట్లు ఉన్నాయి. ఇందులో దేవతలు, ఋషులు, రాజులతో పాటు ఎందరో తమ తపశక్తితో నిర్మించినవి ఎన్నో ఉన్నాయి. అందులో కొన్ని ఇవే. 1. దాసస్మేధ ఘాట్. బ్రహ్మదేవుడు 10 సార్లు అశ్వమేధ యాగం చేసినది ఇక్కడే. రోజు సాయంకాలం విశేషమైన గంగా ఆరతి జరుగుతుంది. 2. ప్రయాగ్ ఘాట్. ఇక్కడ భూగర్భంలో గంగతో యమున, సరస్వతులు కలుస్తాయి. 3. సోమేశ్వర్ ఘాట్. చంద్రుని చేత నిర్మించమైనది. 4. మీర్ ఘాట్. సతీదేవి కన్ను పడిన స్థలం. విశాలాక్షి దేవి శక్తిపీఠం ఇక్కడే. యముడు ప్రతిష్ఠించిన లింగం ఉంటుంది. 5. నేపాలీ ఘాట్. పశుపతినాథ్ మందిరం బంగారు కలశంతో నేపాల్ రాజు కట్టినాడు. 6. మణికర్ణిక ఘాట్. ఇది కాశీలో మొట్టమొదటిది. దీనిని విష్ణుదేవుడు స్వయంగా సుదర్శన చక్రంతో తవ్వి నిర్మించాడు. ఇక్కడ సకల దేవతలు స్నానం చేస్తారు. ఇక్కడ గంగా నిర్మలంగా పారుతుంది. ఇక్కడ మధ్యాహ్నం సమయంలో ఎవరైనా సుచేల స్నానం చేస్తే వారికి జన్మజన్మల పాపాలు తొలగిపోతాయి. జీవికి ఎంత పుణ్యం ప్రాప్తిస్తుందో చతుర్ముఖ బ్రహ్మదేవుడు కూడా వర్ణించలేడట. 7. విశ్వేశ్వర్ ఘాట్. ఇప్పుడు సింధియా ఘాట్ అంటారు. ఇక్కడే అహల్యాబాయ్ తపస్సు చేసింది. ఇక్కడ స్నానం చేసే బిందు మాధవుని దర్శిస్తారు. పంచగంగా ఘాట్. ఇక్కడే భూగర్భం నుండి గంగలో 5 నదులు కలుస్తాయి. 9. గాయ్ ఘాట్. గోపూజ జరుగుతున్నది. 10. తులసి ఘాట్. తులసీదాస్ సాధన చేసి రామచరిత్ర మానస్ లిఖించమని శివుని ఆదేశం పొందినది ఇక్కడే. 11. హనుమాన్ ఘాట్. ఇక్కడ జరిగే రామకథ వినడానికి హనుమంతుడు వస్తుంటాడు. ఇక్కడే సూర్యుడు తపస్చేసి అనేక శక్తులు పొందిన లోలర్క్ కుండం ఉన్నది. ఇక్కడే శ్రీ వల్లభాచార్యులు జన్మించారు. 12. అస్సి ఘాట్. పూర్వం దుర్గాదేవి శుంభ, నిశుంభ అను రాక్షసులను చంపి అట్టి ఖడ్గమును వేయడం వల్ల ఇక్కడ ఒక తీర్థం ఉద్భవించింది. 13. హరిశ్చంద్ర ఘాట్. సర్వం పోగొట్టుకొని హరిశ్చంద్రుడు ఇక్కడ శవదహన కూలిగా పనిచేసి దైవ పరీక్షల్లో నెగ్గి తన రాజ్యాన్ని పొందినాడు. నేటికి ఇక్కడ నిత్యం చితి కాలుతూ ఉంటుంది. 14. మానస సరోవర్ ఘాట్. ఇక్కడ కైలాస పర్వతం నుండి భూగర్భ జలధార కలుస్తున్నది. ఇక్కడ స్నానం చేస్తే కైలాస పర్వతం చుట్టిన పుణ్యం లభిస్తుంది. 15. నారద ఘాట్. నారదుడు లింగం స్థాపించాడు ఇక్కడే. 16. చౌతీసి ఘాట్. ఇక్కడే స్కంద పురాణం ప్రకారం ఇక్కడ 64 యోగినీలు తపస్సు చేసినారు. ఇది దత్తాత్రేయునికి ప్రీతి గల స్థలం. ఇక్కడ స్నానం చేస్తే పాపాలు తొలగి 64 యోగినుల శక్తులు ప్రాప్తిస్తాయి. 17. రాణా మహల్ ఘాట్. ఇక్కడే పూర్వం బ్రహ్మదేవుడు సృష్టి కార్యంలో కలిగే విఘ్నాలను తొలగించమని వక్రతుండ వినాయకుణ్ణి తపస్సు చేసి ప్రసన్నుణ్ణి చేసుకున్నాడు. 18. అహిల్యాబాయ్ ఘాట్. ఈమె కారణంగా మనం ఈరోజు కాశీ విశ్వనాథుణ్ణి దర్శిస్తున్నాం. కాశీలోని గంగా నది ప్రవాహంలో ఘాట్ల దగ్గర ఉద్భవించే తీర్థాలు కలిసి ఉంటాయి. పూర్వం కాశీలో దేవతలు, ఋషులు, రాజులు నిర్మించిన అనేక మందిరాలు, కట్టడాలు, వనాల మధ్య విశ్వనాథుని మందిరం ఎంతో వైభవవంతంగా వెలుగుతుంది. కానీ మహమ్మదీయ దండయాత్రికుల కాశీని లక్ష్యంగా చేసుకుని దాడులు చేసి ధ్వంసం చేసిన తర్వాతి కాశీని మనం ఈరోజు చూస్తున్నాం. విశ్వనాథ బిందు మాధవ్తో పాటు ఎన్నో అనేక మందిరాలను కూల్చి మసీదులను కట్టినారు. నేటికి విశ్వనాథుని మందిరంలో నంది మసీదు వైపు గల కూల్చబడ్డ మందిరం వైపు చూస్తూ ఉంది. అక్కడే శివుడు త్రిశూలంతో త్రవ్విన జ్ఞానవాపి తీర్థం బావి ఉంటుంది. ఈరోజు మనం దర్శించే విశ్వనాథ మందిరం అసలు మందిరానికి
పక్కన ఇండో రాణి శ్రీ అహల్యాబాయ్ హోల్కర్ గారు కట్టించారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.